సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, నీ మీద పగతో రగిలిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ నుంచి నీకు ఈరోజే విడుదల తల్లి. ఈరోజు చాలా శక్తివంతమైన అమావాస్య తల్లి. అందువల్ల ఈరోజు నువ్వు చేయవలసిన ఒక చిన్న పని అనేది ఉంది. ఈ పనిని ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా నువ్వు చేసావు అని అంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి నిన్ను కాపాడుకోగలుగుతావు అని చెప్పి బాబా మనకి ఒక గొప్ప సందేశాన్ని పంపిస్తున్నారండి. ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు అమావాస్య అండి. చాలామందికి డౌట్ అనేది ఉంది, అమావాస్య ఈ రోజా లేకపోతే రేపా అని. అంటే 19వ తారీఖు బుధవారం నాడు అమావాస్య అనేది ఉదయం మనకి 10:40 స్టార్ట్ అయిందండి. ఈ రోజున బుధవారం నాడు. ఇంకా రేపు గురువారం మధ్యాహ్నం 12:30 వరకు కూడా ఈ అమావాస్య గడియలు అనేవి ఉన్నాయి. చాలామంది కూడా 19వ తారీఖు కూడా చేసుకుంటారు, లేదంటే కనుక 20వ తారీఖును కూడా చేసుకుంటారు. మనకి ఇంకా ఈ 2 రోజులు కూడా ఉన్నట్టుగానే, కాకపోతే 19వ తారీఖు రాత్రిపూట మనకి ముఖ్యం కాబట్టి అమావాస్య కానీ పౌర్ణమి కానీ అలాంటి గడియలు అనేవి ఈ 19వ తారీఖు రాత్రిపూట మాత్రమే మనకు ఉంటాయి. కాబట్టి అంటే 20వ తారీఖు మధ్యాహ్నం వరకు మాత్రమే అమావాస్య గడియలు ఉన్నాయి. అందువల్ల 2 రోజులు కన్ఫ్యూషన్ అనేది చాలామందికి ఉంటుంది. చాలామంది 20వ తారీఖు అని కూడా అనుకుంటున్నారు. 20వ తారీఖు తిథులు దర్పణలు ఉదయాన్నే ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు 20వ తారీఖు ఇవ్వచ్చండి, గురువారం నాడు ఈ నవంబర్ నెలలో. ఇంకా అలాగే ఏదైనా పరిహారాలు చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈరోజు రాత్రిపూట చేసుకుంటే మంచిది. అంటే 19వ తారీఖు నాడు చేసుకుంటే మంచిది. అలాగే ఈరోజు బాబా పంపించే సందేశం ఏంటి అని అంటే, నిజంగా అండి మన మీద పగతో రగిలిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది అక్షరాల నిజమండి. ఎందువల్లంటే మనం చేసిన తప్పుకే మనం కొంత అనుభవిస్తూ ఉంటాం. అది తెలుసో తెలియకో చేసిన తప్పే ఉండొచ్చు. కానీ తెలియని తప్పుకు కూడా చాలామంది మన మీద పగ పెట్టుకొని అసలు అందులో మన తప్పే ఉండదు, మన ప్రమేయం అనేది ఏముండదు, తిరిగి ఆ ప్రాబ్లమ్స్ అనేవి, ఆ సమస్య అనేది మన తల మీద వేస్తూ ఉంటారండి. వాళ్ళ వల్లే ఇలా జరిగింది అన్న ఒక నింద అనేది మన మీద పడుతూ ఉంటుంది. అది ఏమైపోతుంది, అది ఊది గాలివాన పెద్దదైనట్టుగా అలాగా మన మీద ఉన్న పగ అనేది వాళ్ళు పెంచేసుకుంటూ ఉంటారు. అసలు నిజాలు ఏం జరిగాయా ఏంటా అని కూడా తెలుసుకోవాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదండి. ఎవరన్నా ఒక విషయం వీళ్ళ వల్ల ఇలా జరిగింది అని అంటే అది నిజమా కాదా అన్న విషయాన్ని కూడా ఎవరు ఆలోచించారు. ఇంకా అదే మైండ్లో పెట్టేసుకొని వాళ్ళ మీద పగలు పెంచేసుకోవడం, వాళ్ళు ఏదైనా ఎదురుగుండా కనబడితే మాట్లాడకుండా వెళ్ళిపోవడం, ఫోన్ చేస్తే కట్ చేయడం, ఇంకా చాటుమాటుగా తిట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఏమవుతూ ఉంటాయనంటే మనకి చాలా బాధ అనిపిస్తూ ఉంటాయండి. ఎదురుగుండా కనిపిస్తూ ఇన్ని రోజుల నుంచి బాగా మాట్లాడే వాళ్ళు సడన్గా మాట్లాడకుండా మొహం తిప్పేసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఎవరైతే కనుక పగ పెట్టుకొని మన మీద కోపంగా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం తప్పించుకోవాలి. నిజంగా అలా ఎప్పుడైతే వాళ్ళ మనసు అనేది మారి చక్కగా హ్యాపీగా మళ్ళీ మనతో మాట్లాడరా అన్న ఆలోచన కూడా మనకు ఉంటుందండి. అలాంటి పగ అనేది కూడా తొలగిపోయి నీకు మంచి ఒక ప్రశాంతమైన ఒక లైఫ్ అనేది మనకు కలగబోతుంది ఈ రోజు నుంచి అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి. ఎందువల్లంటే అమావాస్యకి అంత శక్తి ఉందండి. మామూలుగా ఉన్న రోజులలో మన మైండ్ సెట్ అనేది మామూలుగా నార్మల్గా ఉంటుందండి. అలాగా అమావాస్య రోజున కానీ పౌర్ణమి రోజున కానీ మన మైండ్ సెట్ అనేది కొంచెం ఎక్కువగా పనిచేస్తుంది అనమాట. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. మనం ఏదైనా తప్పు చేసామా మనం లేదా అన్న ఒక మంచి ఆలోచనలు రావడానికి, మనం ఎక్కువగా హార్డ్ వర్క్ చేయడానికి, మన జ్ఞానేంద్రియాలన్నీ కూడా మన పంచభూతాల సాక్షిగా అమావాస్యకి శక్తి అనేది ఎక్కువ కాబట్టి అలాగే మనం చేసే ప్రతి పనిలో కూడా శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల ఏదైనా తప్పు ఉన్నా లేదా అన్న ఆలోచన అనేది వాళ్ళు ఈరోజు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఎవరు మన మీద పగను పెంచుకుంటున్నారు, అనవసరంగా మన మీద తప్పు లేకుండా మనల్ని తిట్టుకుంటూ ఉంటారు. అలాంటి తిట్లు మనకి తగులుతాయండి. మన తప్పు లేకపోయినా సరే వాళ్ళు తిట్టేసరికి ఏమవుతుంది, మన టైం బాగోలేదనుకోండి, అవి ఖచ్చితంగా మనకి తగులుతాయి. అలా తగిలిన తిట్ల వల్ల మనకు ఏమవుతుందంటే ఎన్నో రోజుల నుంచి బాధలు పడుతూ ఉంటాం, అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి. అందువల్ల మనం వాటి నుంచి తప్పించుకోవాలి. అబ్బాయి అసలు ఈ గొడవకి నాకు సంబంధం లేదు, నేను ఏం చేయకపోయినా సరే ఊరికే నన్ను తిడుతూనే ఉన్నారు అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ అమావాస్య రోజున అంటే ఈరోజు రాత్రిలోపు నిజంగా మనం చేయవలసిన ఒక చిన్న పని ఉందండి. ఆ పని కనుక మనం చేయగలిగితే మన మీద ఉన్న పగ ప్రతీకారాలన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతంగా మన పని మనం చేసుకొని వెళ్ళిపోతూ ఉండగలుగుతాం అన్నమాట.
ఇంకా ఈరోజు రాత్రి లోపండి అంటే 12 గంటల లోపు మీరు ఏం చేస్తారు అంటే మీ ఇంటి గుమ్మం ముందండి ఒక చిన్న దీపాన్ని వెలిగించి పెట్టండి ఫ్రెండ్స్. ఈరోజు అమావాస్య కాబట్టి గుమ్మం ముందు చాలామంది అండి, నేను ఇంతకుముందు మన ఛానల్లో తెలియజేశాం, అమావాస్య రోజు మీరు రేపైనా సరే చేయొచ్చు. అందువల్ల అంటే ఈరోజు మనకి 10:30 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి రేపు ఉదయం ఏం చేస్తారు అంటే మీరు కాకి అన్నం పెడుతూ ఉంటాం, ఇలా మనకి తిథులు దర్పణలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అది 20వ తారీఖున ఉదయాన్నే మీరు చేయొచ్చు, చాలా మంచిది. ఈరోజు సాయంత్రం అండి 6 గంటల తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు నెయ్యితో ప్రమిదలో నెయ్యిని పోసి ఒక చిన్న దీపారాధనని మీరు వెలిగించి పెట్టండి ఫ్రెండ్స్. మీ గుమ్మంలో పెట్టి మీరు ఏమని కోరుకుంటారు అని అంటే మీరు డాబా మీదకి వెళ్ళిపోయి 6 గంటల తర్వాత మీరు 7ంటికైనా సరే 8ంటికైనా సరే మీ గుమ్మం ముందు ఇలాంటి ఒక దీపారాధన చేయొచ్చు. అది కూడా ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత రాత్రిపూట అండి 10 గంటల 9 గంటలు 10 గంటల సమయంలో బయటికి వెళ్ళి ఆకాశంలోకి చూస్తూ మీకు ఈరోజు ఏదైతే కనుక ఒక కష్టం అనేది ఉందో, మీరు ఏదైతే కనుక బాధపడుతున్నారో, ఒకవేళ తెలియని వాళ్ళు కూడా మనల్ని తిట్టుకుంటూ ఉంటారు, అది అట్లాగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అలాంటి తిట్లన్నీ కూడా శాపనార్థాలు తిట్లు అన్నీ కూడా పగలు అన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి, నేను చేయని వాటికి నన్ను నిందలు వేస్తున్నారు స్వామి, ఇలాంటి ఒక ప్రాబ్లం అనేది మాకు రాకుండా కాపాడు అని చెప్పి పైకి మనం బయటికి వెళ్ళి ఆకాశంలోకి చూస్తూ మనం కోరుకోవచ్చండి. నిజంగా అమావాస్యకి ఈరోజు అంత శక్తి ఉందండి. ఇది నిజంగా మనం చేసే ఒక్కొక్క పని మీద ఆధారపడి ఉంటుందండి. నమ్మకంతో ఈరోజు బాబా మనకి తెలియజేశారు. మనం చేసే రోజు దీపారాధన చేస్తూ ఉంటాం అంటే ఈరోజు పర్టికులర్గా గుమ్మం ముందు దీపారాధన వెలిగించండి ఫ్రెండ్స్. మన పెద్దలందరినీ కూడా తలుచుకొని వాళ్ళ ఆశీర్వాదాలు మనకి ముఖ్యమండి. ఎప్పుడు కూడా మనకి బాబా నేర్పించింది ఏంటి అని అంటే ఆ భగవంతుడి కంటే ఫస్ట్ మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు మనకు మర్యాద ఇవ్వాలి. ఎవరైనా కనుక పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తలుచుకొని ఈరోజు తిథులు దర్పణలు ఇవ్వడం, వాళ్ళకి భోజనాలు ఇష్టమైన వంట చేసి పెట్టడం అలా చేస్తూ ఉంటారు. అందువల్ల మీరు ఒక గ్లాస్తో నీళ్లు గుమ్మం ముందు పెట్టి ఒక చిన్న దీపాన్ని వెలిగించండి ఫ్రెండ్స్. వెలిగించి డాబా మీదకి వెళ్ళి చక్కగా ఆకాశంలోకి చూస్తూ మీ సమస్య ఏదైతే ఉందో, మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటే కనుక, నేను ఏదైనా తప్పు చేసి ఉంటే, నాకు తెలుసో తెలియకో నేను తప్పు చేసి ఉంటే నన్ను క్షమించమని భగవంతుడిని అడగండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ సమస్య అనేది తీరుతుంది. ఇహ నుంచి ఎవరైతే కనుక మిమ్మల్ని చూసి మొహాలు తిప్పుకొని మాట్లాడుకోకుండా వెళ్ళిపోతున్నారో వాళ్ళ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ అనేది ఉంటుందండి. ఇది అక్షరాల నిజం. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి కింద లైక్ చేసినప్పుడు హైప్ అనే పాయింట్స్ వస్తున్నాయండి. ఆ పాయింట్స్ని కూడా మీరు ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు, మీకు వీడియో నచ్చితే కనుక పాయింట్స్ 120 220 అలా చూపిస్తూ ఉంటాయి. అది క్లిక్ చేశారంటే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నమస్తే, సాయిరామ్.